శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మే 12వ తారీఖు సోమవారం పౌర్ణమి రాత్రి 10:25 వరకు ఉంటుంది. తదనంతరం మరి బహుళ పాడ్యమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ స్వాతి నక్షత్రం ఉదయం 6:18 వరకు ఉంటుంది. తదనంతరం విశాఖ. ఇక ఈరోజు విశేషార్థంలోకి వచ్చేప్పటికీ ఈరోజు మరి కూర్మ జయంతి, మహావైశాఖి, బౌద్ధ పౌర్ణిమ, తర్వాత పూర్ణిమ వ్రతం ఇత్యాది విశేషాలు కూడా ఉన్నాయి. ఈరోజు మరి ఎక్కువగా మరి విష్ణువుకి సంబంధించిన ఆరాధన మీకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు మీరు ఎంచుకున్న రంగాల్లో ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభించడం అనేది అయితే ఉంటుంది. అయితే నిర్ణయాలు తీసుకోవటంలోనే కొంత మీరు ఏదైనా సరే చిన్న ఇబ్బందులకి గురవచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు అయితే కనుక అవి చెడైనా వ్యతిరేకమైన వాటిని అయితే కనుక అమలు చేయడానికైతే పరిపూర్ణంగా కృషి చేయటం అనేది అయితే ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకైతే వ్యాపారంలో లాభాలు పొందడం అనేది, ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి ఏదైనా సరే కన్సల్టేషన్ నిర్వహించే వారికి ఈరోజు మరింత ఆశాజనకమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మరి మేషరాశి వారు అయితే కనుక ఎక్కువగా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు భరణి నక్షత్రం వారికి అయితే కనుక మరింత మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆడ బంధువుల వల్ల సమస్యలు రావచ్చు. కానీ ఇతరత్ర మరి చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ముఖ్యంగా మీరు చేసే వ్యక్తిగత వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అయితే కనుక లాభాన్ని ఆర్జించడం, అది ఉద్యోగస్తులు అయితే కనుక ఏదైనా సరే మంచి ఫలితాలని పొందడం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. బంధుమిత్రాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవటం, దాన్ని అమలుపరచడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకి ద్యోతకం అవటం అనేది అయితే ఉంటుంది. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు లభించడం అనేది, పెద్దలతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా ఈ అకాల భోజనం వల్ల లేదా ఇతరత్ర భోజన మార్పుల వల్ల ఏమైనా సరే చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి ఎక్కువగా గ్రహస్థితి బాగుండే పరిస్థితి అయితే కనుక రోహిణి నక్షత్రం వారికి ఎక్కువగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. నిర్ణయాలు తీసుకోవటంలో త్వరబడి ఎగేసి వెళ్ళిపోవటం అనేది కాకుండా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత కొత్తగా పెళ్లి కావాలనుకునే వాళ్ళకి ప్రేమ వివాహాల వారికి అయితే కనుక మరింత అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనురాగం మరింత వృద్ధి చెందుతుంది. ఇక పెళ్ళి కాకుండా ఏదైనా సరే ఒక్కోసారి ఆకస్మికంగా కొంతమంది కాలు చేయటం, తప్పు చేయటం అలాంటిది ఏదైనా ఉంటే ఒక్కోసారి ఈరోజు సంభవించవచ్చు. కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఎక్కువ శాతం అయితే కనుక మంచి మార్పులు, మంచి ఫలితాలే పొందటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అవసరం. ఈరోజు మరి గ్రహస్థితి బాగుండే వాళ్ళు అయితే కనుక ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇతరులు మిమ్మల్ని ఏలెత్తి చూపించడం కానీ, ఇతరులతో ఏవైనా సరే చిన్న వాగ్వివాదాలు కానీ సంభవం కావచ్చు. ధార్మిక క్షేత్ర సందర్శన అనేది కలగచ్చు. నాన్నగారి పరంగా ఏమైనా సరే కొంత శుభవార్తలు వినడానికి ఆస్కారం లేకపోలేదు. కొత్త వస్తువులు కూర్చుకోవాలంటే కనుక సాధ్యం అవుతుంది. మొత్తం మీద
చిన్న చిన్న ఇబ్బందులే తప్ప మరీ భయపడాల్సిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి ఏదైనా సరే గ్రహస్థితి ఎక్కువగా మరి ఆశ్లేష నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి మరింత మంచి ఫలితాలు రావడానికైతే కనిపిస్తోంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా సంతృప్తికరంగా పూర్తి చేయటం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోభివృద్ధి లభిస్తుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే ఒక్కోసారి వాళ్ళతో గడపడం కానీ, వాళ్ళ ద్వారా ఏవైనా సరే కొత్త వార్తలు పొందడం కానీ సంభవించవచ్చు. సంతానపరంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలించడం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు నిలుపుకోగలుగుతారు. కొత్తవి ఏమైనా సరే మనం కొనాలి అంటే సాధ్యమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో మాత్రం పెద్దగా పురోభివృద్ధి లభించదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు అయితే లాభం ఉంటాయి. ఈరోజు మరి పుబ్బా నక్షత్రం వారికి మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా సానుకూలకంగానే పూర్తయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొంత ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడటం అనేది అవసరం. భార్యాభర్తల మధ్య కొంత గతంలో కంటే కూడా వాగ్వివాద స్వభావం అనేది లేదా ఆ రకమైన పరిస్థితి కొంత తగ్గడానికి ఈరోజు ఆస్కారం ఉంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా వారి యొక్క ప్రయత్నాలు ముందుకెళ్ళడానికి అయితే ఉంటుంది. కానీ ఆర్థికంగా ఏదైనా సరే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికైతే ఈరోజు మరీ చెప్పుకోదగిన పరిస్థితి ఉండదు. ఈరోజు ఏదైనప్పటికీ కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు తారాబలం అనుకూలంగా ఉండే వారిలో అయితే కనుక ఎక్కువగా హస్త నక్షత్రం వారికి అయితే కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి అయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలే తప్ప మరీ ఈరోజు చెప్పుకోదగిన వ్యతిరేక ఫలితాలు అయితే కనబడటం లేదు. తర్వాత ఏదైనా సరే మరి దుర్వ్యసనాలు ఉంటే కనుక వారు మాత్రం ఈరోజు ఏదైనా సరే చిక్కుల్లో పట్టడం కానీ, చికాకులు తెచ్చుకోవటం కానీ, చికాకు పెట్టడం కానీ సంభవించవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మామూలుగా మీ ఏదైనా శైలిలో మీరు ముందుకెళ్ళగలుగుతారు. అక్కడ మీ యొక్క ప్రతిభని తప్పకుండా నిరూపించుకోగలుగుతారు. ఉద్యోగ మార్పుల కోసం అన్వేషిస్తున్న వారు కూడా ఆ మార్పుల్లో విజయం పొందుతారు. విదేశీ ప్రయాణాలు పెద్దగా యోగ్యవంతంగా ఉండలేకపోవచ్చు. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మరింత యోగ్యదాయకమైన ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి తారాబలం బాగుండే వారిలో అయితే కనుక ఎక్కువగా స్వాతి నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరే పని తలపెట్టినప్పటికీ కూడా సంతృప్తికరంగా ప్రోత్సాహకరంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవసరానికైతే లభిస్తాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతాయి. భార్యాభర్తల మధ్య మాత్రం విభేదాలు పెరుగుతాయి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే లేవు. కొత్తగా ఏవైనా సరే కొనాలి అనుకునే వాటిని ఈరోజు వాయిదా వేసుకోవటం అనేది అవసరం. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా పెద్దగా పురోభివృద్ధి అయితే ఉండదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు మరి గ్రహస్థితి బాగుండే వారిలో అయితే కనుక అనురాధ నక్షత్రం వారికి, జ్యేష్ఠ నక్షత్రం వారికి కొంత యోగ్యదాయకమైన ఫలాలు అయితే లభిస్తాయి. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మీ యొక్క తెలివితేటలను ప్రదర్శించుకోవడానికి ఒక చక్కటి అవకాశం మీ ముందుకి రాబోవడానికి అయితే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అయితేనేమి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి అయితేనేమి, వ్యాపారాల్లో ఉన్నవారికి అయితేనేమి కొద్దిగా సృజనాత్మకతతో ముందుకెళ్ళటానికి కూడా అవసరమైన పరిస్థితులు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మానసికంగా కొంత స్థిరత్వానికైతే రాగలుగుతారు. ఏదైనప్పటికీ కూడా ఎలాంటి సమస్యలను అమ్మయ్య దేవుడు నన్ను రక్షించాడులే, లేదా పలానా వ్యక్తి నన్ను రక్షించాడులే, పలానా వాళ్ళ వల్ల నేను ఈ రకంగా ముందుకెళ్ళగలగాలి అని ఒక రకమైన ఆత్మవిశ్వాసానికి, నమ్మకానికి దారితీసే సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు నియంత్రణలోకి రాగలుగుతారు. మొత్తం మీద ఎలా చూసినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే మీరు పొందనున్నారు. ఈరోజు మరింత మెరుగైన ఫలితాల కోసం మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపయుక్తంగా ఉంటాయి. ఈరోజు మరి గ్రహస్థితి ఎక్కువ అనుకూలత అనే దాంట్లోకి వచ్చే కనుక పూర్వాషాఢ నక్షత్రం వారికి మరింత తారాబలం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారు. అయితే తోడబుట్టిన వారితో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రత్యక్ష మార్కెటింగ్తో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన
ఇబ్బందులు అయితే కనపట్టలేదు. ఏదైనా సరే అది దగ్గర దూర ప్రయాణాలు ఏవి చేయాలనుకున్నా కూడా తప్పకుండా సాధ్యమవటం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే ధార్మిక క్షేత్ర సందర్శన కానీ, వారికి మీరు ఏదైనా సరే కొంత సహాయపడాల్సిన పరిస్థితి కానీ ఒక్కోసారి ఉత్పన్నం కావచ్చు. మొత్తం మీద మరీ చెప్పుకోదగిన ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు శ్రవణ నక్షత్రం వారికి అయితే కనుక మరింత మంచి రావడానికి కూడా ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక కీలకమైన మార్పులకు చోటు చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా సరే మీరు మంచి కోసం లేదా నిజాయితీతో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా పరిపక్వానికి రావడానికి కూడా అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీదైనా ప్రతిభని చూపగలుగుతారు. మీ యొక్క నిజాయితీకి పట్టం కట్టగలిగే రోజులు, అంటే ఇప్పటిదాకా ఏదైతే మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ, మిమ్మల్ని మీరు ఏదైనా సరే చిన్నబుచ్చుకుంటూ ఎలాగైతే ఇప్పటిదాకా వచ్చారో వాటి నుంచి క్రమంగా కొంత మంచికి రావడానికి, దానికి దారితీసే పరిస్థితులు చూసి కొంత ఆత్మధైర్యాన్ని అయితే పెంపొందించుకోగలుగుతారు. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు మరి శతభిష నక్షత్రం వారికి ఎక్కువ మెరుగైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అలాగే ధనిష్ట నక్షత్రం వారికి కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఈరోజు కూడా ఏదో రకమైన ఇబ్బంది, అలజడి చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దైవవశాత్తు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాని నుంచి బయటపడతారు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆశాజనకమైన పరిస్థితులు అయితే చోటు చేసుకుంటాయి. ధార్మిక వృత్తుల్లో ఉన్నవారికి కూడా ఈరోజు మెరుగైన ఫలితాలు కలగనున్నాయి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే లేవు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మరి గ్రహస్థితి బాగుండే వారిలో అయితే కనుక రేవతి నక్షత్రం, ఉత్తరభద్ర నక్షత్రం వారికి అయితే కనుక మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి.